ఒక విశ్వాసం, ఒక భక్తిభావం, నమ్మకం అన్నింటికి మించి వెల్లివిరిసే మత సామరస్యం దేశ విదేశాల నుంచి వచ్చిన లక్షలాది మందిని ఒకచోటకు చేర్చింది. అదే నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువు గట్టున ఉన్న బారాషాహి దర్గా. నిలిచే రొట్టెల పండుగ అక్కడ ఎన్నో విశ్వాసాలకు, మరెన్నో ఆధ్యాత్మిక భావనలకు ప్రతీక. స్వర్ణాల చెరువులో రొట్టె మార్చుకుంటే కోరికలు నెరవేరుతాయి, అనుకున్నది జరుగుతుంది అనే నమ్మకంతో వచ్చిన భక్తులతో ఇప్పుడు స్వర్ణాల చెరువు జనసంద్రంగా తయారైంది. రొట్టెల పట్ల భక్తుల నమ్మకాలు, వాటి విశిష్టత, విశేషాలు, ప్రత్యేకతలపై మా నెల్లూరు ప్రతినిధి నరసింహులు అందిస్తున్న మరింత సమాచారం. చారిత్రక విశేషాలకు, అవశేషాలకు, భక్తి భావాలకు, ప్రత్యేకించి సర్వమత సమైక్యతకు ప్రధానంగా బస్సులుతున్న నెల్లూరు నగరంలోని బారాషాహి దర్గా రొట్టెల పండుగ వైభవంగా ప్రారంభమైంది. ముఖ్యంగా గంధోత్సవానికి ముందు ఇక్కడ దేశ విదేశాల నుంచే కాకుండా భారతదేశంలో అన్ని ప్రాంతాలకు చెందినటువంటి భక్తులు, పర్యాటకులు ఈ బారాషాహిదులను దర్శించుకోవడం, ఈ ప్రాంతాన్ని పరిశీలించడం ఇక్కడ జరుగుతున్నటువంటి పండుగ యొక్క ప్రత్యేకత. ముఖ్యంగా ఇక్కడ బారాషాహిదులను దర్శించుకొని ఇక్కడ మొక్కులు మొక్కి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి స్వర్ణాల చెరువులో రొట్టెను మార్చుకుంటే వాళ్ళ కోరికలు నెరవేరుతాయన్నది ఇక్కడకు ఉన్నటువంటి వచ్చే భక్తులకి ప్రధానమైనటువంటి నమ్మకం. అందుకనే ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, అలాగే తమిళనాడు, కేరళ ప్రాంతాల నుంచి అశేషంగా భక్తజనం ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. సార్, మొత్తం దీని చరిత్ర ఎలాగా ఉంది, అలాగే ఇక్కడికి వచ్చే భక్తుల యొక్క నమ్మకాలకి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. బారాషాహి దర్గా దాదాపు 450 సంవత్సరాల పురాతన దర్గా. ఇది 364వ గంధం జరుగుతుంది. ఎందుకంటే ఈ వెలుగులో వచ్చినప్పటి నుంచి ఈ గంధ మహోత్సవం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే ఆ సర్వేశ్వరుడి మీద విశ్వాసం పెట్టి ఇక్కడికి వస్తారో వాళ్ళందరి కోరికలు ఈ మొహరం నెలలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీర్చుతారనే ఒక నమ్మకం ఉంది. हमने सुने थे 12 शहीदों के बारे में बहुत बाबा बहुत, यानी इनके यहाँ पे मुरादें पूरी होती है. हम नागपुर से आए, हमारा पहली बार है आना. अब इंशाल्लाह हर साल ऐसा दिल में हो रहा है, यहाँ आए तो ऐसा आना चाहिए करके. ఇక్కడ కరామత్ బాబా గారు మేము అనుకున్న కోరికలు నెరవేరుస్తుంటాయి. ఏర్పాట్లు కూడా బాగా చేశారు. అందరినీ ఆ బాబా అందరిని చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. ఇది మొట్టమొదటిసారిగా వచ్చాము, ఇదే ఫస్ట్ టైం. చాలా జనాలు చూసి ఇక్కడ చాలా భక్తిభావం కలుగుతుంది. అంటే స్నేహితుల ద్వారా తెలిసిందండి. ఇక్కడికి వెళ్తే కోరిన కోరికలు తీరుతాయని చెప్పేసి అన్నారు. కోరిన కోరికలు తీరుతాయి లేదో దైవానుగ్రహం, కానీ ముఖ్యంగా ఇక్కడికి వచ్చేది ఏంటంటే ఇక్కడ ఎటువంటి భక్తి భావంతో ప్రజలందరూ సేవ చేస్తున్నారు. వాళ్ళ యొక్క కోరికలు ఎలా తీరుతున్నాయని వాళ్ళ మాటల ద్వారా కూడా విన్నాను. చాలా సంతృప్తిగా ఉంది. ఇంత శ్రమపడి వచ్చినందుకు చాలా ఆనందదాయకంగా ఉంది. మొత్తంగా కానీ గమనించినట్లయితే అన్ని ప్రాంతాలు, అన్ని చోట్ల నుంచి కూడా మత సామరస్యం ప్రజలిల్లే విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులు ఇక్కడికి వచ్చి తమ కోరికలు కోరుకుంటున్నటువంటి పరిస్థితిని ఇప్పుడు మనం నేరుగా చూస్తున్నాము. ఇలాగే మరికొన్ని గంటల్లోనే ఈ ఉత్సవాలు మరింతగా ఎక్కువ మంది భక్తులు రానున్న నేపథ్యంలో అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ యంత్రాంగం పూర్తిస్థాయిలో చేసింది. ఇది బారాషాహి దర్గాలో ఉన్నటువంటి ప్రస్తుత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, HM TV, నెల్లూరు బారాషాహి దర్గా నుంచి.